ఈ పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. కూడి ఉన్న మీకందరికీ కూడా ప్రభు నామంలో ఈస్టర్ శుభములు తెలియజేస్తా ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేసి అంటే, ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నాడు అనేది దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానించేటటువంటి విషయం ఏంటి అనేసి అంటే, సమాధి యొక్క సాక్ష్యంతో పాటు సమాధికి కారణమైనటువంటి కొంత చరిత్రను మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాటలు చాలా మందికి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయినా కానీ కొంతమందికైనా అర్థం కావాలి, వాళ్ళ జీవితాల్లో నిలిచి ఉండాలి అనేసి నేను ఆశపడతా ఉన్నాను. అందరికీ మాటలు మొత్తం అర్థం కాకపోవచ్చు, మెసేజ్ అంతా కూడా. కొంతమందికి అర్థమైనంత వరకు అట్లీస్ట్ చదువుకున్న వారికైనా కానీ అర్థమైతే వారి జీవితాల్లో ఈ మాటలు నిలిచి ఉండాలనేసి నేను ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యంలో చదవబడినటువంటి మాట ఏదైతే ఉందో, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేసి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేసి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే లోకమంతా చెప్పుకునేటటువంటి ఒక మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఒక 2000 సంవత్సరాల నుంచి మాత్రమే ఆయన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం మా దేవుడు ఎంతో మంది ఉన్నారు, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు లేనే లేడు అనేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఆయన 2000 సంవత్సరాల నుంచే ఉన్నాడా? 2000 సంవత్సరాలకు పూర్వం కూడా ఉన్నాడా? 2000 సంవత్సరాల నుంచే ఉన్నాడా? ఆయన 2000 సంవత్సరాల క్రితం కూడా ఆయన దేవుడేనా? 2000 సంవత్సరాల నుంచి మాత్రమే ఆయన దేవుడా? ఈ మాటలు మనం ధ్యానిద్దాం. కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఆయన పుట్టాడు అనేసి అంటే, ఆ కొత్త నిబంధన అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి మాత్రమే ఆయన దేవుడు అనేసి చాలా మంది అంటా ఉన్నారు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే, క్రీస్తుకు పూర్వం కూడా ఆయన దేవుడై ఉన్నాడు అనేది మాట్లాడుతూ ఉన్నారు. సమయం ఎక్కువైంది కాబట్టి నేను షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలని చదవాల్సిన అవసరం లేదు. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే తీసుకొని వస్తా ఉన్న సమయంలో దాదాపు 20 లక్షల పైచిలుకు జనాభాని తీసుకొని వస్తా ఉంటే, వారికి అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అనేసి అంటే, మాకు దాహం అవుతుంది అనేసి అన్నారు. వాళ్ళు ఏమన్నారు? అరణ్యంలోకి వచ్చాక మాకు దాహం వేస్తుంది అనేసి అన్నారు. దాహం వేస్తుంది అనేసి అంటే చుట్టూ ఎక్కడ చూసినా కానీ అరణ్యమే ఉంది, కానీ నీటి చుక్క అనేది ఎక్కడ లేదు. నీటి చుక్క అనేది ఎక్కడ లేదు. మోషే పైన వాళ్ళందరూ సనుగుతా ఉంటే, మోషే వారికి అందరికీ కూడా 20 లక్షల మందికి నాయకుడు. 20 లక్షల మందికి నాయకుడు మోషే పైన వాళ్ళందరూ సనుగుతా ఉంటే, మోషేకి ఎక్కడ దిక్కుతోచని పరిస్థితులలో మోషే వెళ్ళి ఎలుగెత్తి, దేవా వీళ్ళకందరికీ దాహం వేస్తా ఉందంట, వీరి దాహాన్ని నేను ఏ విధంగా తీర్చాలయ్యా అనేసి అంటే, మోషే తోటి దేవుడు ఏం మాట్లాడుతూ ఉంటాడు అనేసి అంటే, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో, అయ్యా నీకు అక్కడ ఎదురుగా ఒక బండ కనిపిస్తా ఉందా? నీకు అక్కడ ఎదురుగా ఒక బండ కనిపిస్తా ఉందా? ఆ బండ పైన నువ్వు నీ బండ పైన చేయి చాపు, బండ పైన చేయి చాపు అనేసి అన్నప్పుడు మోషే వెళ్ళేసి ఏం చేస్తాడు? ఆ బండను కొడతాడు. బండను కొట్టే వరకు బండలో నుంచి ఏమొచ్చింది? ఒక జలం అనేది వచ్చింది. బండలో నుంచి వాటర్ వచ్చింది. ఆ వాటర్ ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? నీటి చుక్కలేనటువంటి ప్లేస్ లో 20 లక్షల మంది పైచిలుకు జనాభా ఆ బండలో నుంచి వచ్చినటువంటి వాటర్ వాళ్ళందరూ తాగి తృప్తి పొందారు. అయితే ఆ బండలో నుంచి వచ్చినటువంటి వాటర్ ఇశ్రాయేలు ప్రజలందరూ తాగారు కదా. కొత్త నిబంధనకు వచ్చే వరకు కొరింథీ సంఘం 1వ పత్రికలో పౌలు భక్తుడు ఏం మాట్లాడుతూ ఉంటాడు అంటే, క్రీస్తే బండ అనేది మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తే బండ అనేది మాట్లాడుతూ ఉంటాడు. ఆ బండ క్రీస్తే అనేది మాట్లాడుతూ ఉంటాడు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల దాహాన్ని తీర్చినటువంటి ఆ బండ, కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి సర్వమానవాళి ఆత్మీయ దాహాన్ని తీర్చినటువంటి ఆ బండ యేసుక్రీస్తు ప్రభువు. సర్వమానవాళి ఆ దాహాన్ని తీర్చినటువంటి ఆ బండ యేసుక్రీస్తు ప్రభువు. ఆయన బండను కొట్టినప్పుడు వచ్చినటువంటి దారలే కాదు, ఆయన గోల్కొతా కొండ పైన కొట్టినప్పుడు, ఆయన శరీరాన్ని కొట్టినప్పుడు వచ్చినటువంటి రక్త దారాలు కూడా మన ఆత్మీయ దాహాన్ని తీరుస్తా ఉన్నాయి. దారలు కారిన బండ, రక్తదారలు కారిన బండ,
నిండా దారలు కారిన బండ ఇశ్రాయేలీయులు తన ప్రజలందరూ నీరు లేకయే నిలచిన చోట బండను కొట్టగా ఉబికెను దారలు త్రాగిరి ప్రజలు తనివి తీరగా దారలు కారిన బండ రక్తదారలు కారిన బండ సర్వమానవుల రక్షణ కొరకై పరమును వీడెను ఈ బండ కలువరి సిలువలో పగిలిన బండ కలువరి సిలువలో పగిలిన బండ పరమార్థము కురిపించుచునుండా దారలు కారిన బండ రక్తదారలు కారిన బండ దారలు కారినటువంటి బండ గోల్గొతా కల్వరి కొండ పైన ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆ కల్వరి కొండ పైన మొత్తం కూడా రక్త దారాలు కారుతా ఉన్నాయి. ఒకప్పుడు అదే కొండలో నుంచి ఆయన జలాన్ని ఇచ్చినటువంటి కొండ ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే మన పాపాల కోసం ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే గోల్గొతా కల్వరి కొండ పైన రక్త దారాన్ని చిందిస్తా ఉన్నాడంట. గోల్గొతా కల్వరి కొండ ఎంత రక్తదారాలు చిందించాడు అనేసి అంటే ఇంకా లాస్ట్ కి ఆయన ఒంట్లో నుంచి రక్తం లేక నీరు వచ్చి అంతగా ఆయన తన రక్తాన్ని చిందిస్తా ఉన్నాడంట. ఎటు చూసినా కానీ ఎత్తుకెక్కినటువంటి స్థితిలోకి. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అనాది కాలం భూమికి పునాదులు ఏర్పడక ముందు కూడా నేను ఉన్నాను అనేసి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది దమ్మం అనే వర్డ్ విన్నారా? దమ్మం, దమ్మయాత్ర అనేసి అంటారు కదా, బుద్ధిస్టులు ఎక్కువ చేస్తారు దమ్మయాత్ర. దమ్మం అనేసి అంటే మీనింగ్ ఏంటి? దమ్మం అంటే మీనింగ్ ఏంటి? రీసెంట్ గా బుద్ధిస్టులు చాలా మంది థాయిలాండ్ నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళందరితో పాటు చాలా మంది కలిసి వెళ్ళారు కదా, చాలా మంది ఫోటోలు దిగారు. అయితే దమ్మం అనేసి అంటే తెలుగులో మీనింగ్ ఏంటి అంటే వెలుగు. దమ్మం అంటే మీనింగ్ ఏంటి, అర్థం ఏంటయ్యా అనేసి అంటే వెలుగు. దమ్మయాత్ర అనేసి అంటే వెలుగును వెతికేటటువంటి యాత్ర. దమ్మయాత్ర అనేసి అంటే వెలుగును వెతికేటటువంటి యాత్ర. ఈ వెలుగెవరు? ఈ వెలుగెవరు? వెలుగెవరు అనే మాట మాట్లాడదాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బుద్ధుడు అనేటటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు. క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు ప్రభు పుట్టే కంటే ముందు ఒక క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బుద్ధుడు అనేటటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు. ఆయన ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తా ఉన్న టైంలో ఆయన మనసులో ఏం కలిగింది అనేసి అంటే ఇదే నా లోకం అంటే, నిజమైన అసలు ట్రూ లైట్, నిజమైన వెలుగు ఎక్కడుందో నేను కనుక్కోవాలి అనేసి ఆయన ప్రయాణించాడు. దాన్నే దమ్మయాత్ర అంటారు. దాన్నే దమ్మయాత్ర అనేసి అంటారు. మీరు చూడండి, టైం లేదు కాబట్టి నేను బైబిల్ ఓపెన్ చేసి చూపించట్లేను. యేసుక్రీస్తు ప్రభువు ఆది కాండంలో మొదటి దినం ఒక కార్యం చేస్తాడు, రెండవ దినం ఒక కార్యం చేస్తాడు, కొన్ని సృజిస్తాడు, మూడవ దినం కొన్ని సృజిస్తాడు. అయితే మూడవ దినం అయితే బైబిల్లో సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను చేస్తాడు. కానీ బైబిల్లో సూర్యుడిని చంద్రుణ్ణి చేయకముందు ఆది కాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏముంటది అనేసి అంటే ఒకసారి ఎవరైనా చదువుతారా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆ తర్వాత 4th వర్స్ చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అయితే 14th వర్స్ లో చదవండి ఒకసారి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను పదహారవ వచనం చదవండి. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాడు. చాలు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఏంటి అనేసి అంటే అది ఏ డేనో థర్డ్ డేనో ఏమో అనుకుంటా, సెకండ్ డేనో రోజో ఏమో సృజించాడు.
సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృజించక ముందుకు ఏముందంట? భూమి పైన అలా అగాధ చీకటి కమ్ముకుంటే దేవుడు ఎవరిని క్రియేట్ చేశాడంట? వెలుగు కమ్మని పలకగా. ఈ వెలుగు ఎవరు అనేసి అంటే కొత్త నిబంధనలో యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, ఏమని మాట్లాడుతూ ఉంటాడు? ఆ వెలుగు లోకంలోనికి వస్తా ఉండేను, చీకటి దాన్ని గ్రహించకుండేను. ఆ వెలుగు లోకంలోనికి వస్తా ఉంది కానీ దాన్ని చీకటి దాన్ని గ్రహించలేకపోతా ఉంది. నిజమైన వెలుగు ఉంటేను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలుగుంచుండేది. ఈ వెలుగు ఎప్పటి నుంచి ఉందంట? భూమికి పునాదులు ఏర్పడక ముందు నుంచి ఉందంట. ఈ వెలుగు గురించే కదా ప్రవక్తలు అందరూ ప్రవచిస్తా ఉంటారు. మలాకి భక్తుడు యేసుక్రీస్తు పుట్టే కంటే ముందు బైబిల్లో పాత నిబంధనల లాస్ట్ బుక్ ఏంటి? మలాకి. పాత నిబంధనల లాస్ట్ బుక్ ఏంటి? మలాకి. మలాకి ఏం మాట్లాడుతూ ఉంటాడు? నీతి సూర్యుడు ఉదయించును. మలాకి లాస్ట్ చాప్టర్ లో మాట్లాడుతూ ఉంటాడు. మీకు నీతి సూర్యుడు ఉదయించును అనేది మాట్లాడుతూ ఉంటాడు. ఆ నీతి సూర్యుడు ఎవరు? నీతి సూర్యుడు ఉదయించును. కొత్త నిబంధనలో కొంతమంది యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు అనేసి, ఆయన ఎక్కడ పుట్టాడు అనేసి వస్తారు. మేము ఆయన నక్షత్రము చూసాం. ఆయన పుట్టినప్పుడు ఏం పుట్టిందంట? నక్షత్రం పేరేంటి? ఆయన నక్షత్రం. నక్షత్రం పేరేంటి? ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. ఆయన చనిపోయినప్పుడు సూర్యుడిని చీకటి కమ్మెను అనేసి రాయబడి ఉంటుంది. ఆయన చనిపోయినప్పుడు ఏం రాయబడి ఉంటుంది అంటే సూర్యుని చీకటి కమ్మెను. మార్కు సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు. సూర్యుని చీకటి కమ్మెను లూకా సువార్తలో రాస్తా ఉంటాడు. మత్తయి సువార్తలో రాస్తా ఉంటాడు. సూర్యుడిని ఏం కమ్మిందంట? మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడిని చీకటి కమ్మెను. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. ఏంటది? వెలుగు. నక్షత్రం ఏమిస్తుంది? వెలుగిస్తుంది. ఆయన చనిపోయినప్పుడు సూర్యుడిని ఏం కమ్మింది? చీకటి కమ్మింది. మరలా మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో చూస్తే సూర్యోదయమైనప్పుడు ఆయన అక్కడ లేడు. అలా మార్కు సువార్త 16వ అధ్యాయంలో కనిపిస్తా ఉంటది. మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం నుంచి, వారు ఆదివారం పెద్దల కాడ బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మరొకరకు రాణి యొక్క సూర్యోదయం అయింది. ఎందుకు సూర్యోదయం అయింది? ఆ వెలుగు మరలా లేచాడు కాబట్టి సూర్యోదయం అయింది. ఆ వెలుగు మరలా రిజరక్షన్ పునరుత్థానం అయ్యింది కాబట్టి సూర్యోదయం అయింది. ఆయన చనిపోయినప్పుడు ఆ వెలుగుని చీకటి కమ్మేసింది. లోకమే చూడలేకపోతా ఉందంట. మనుషులందరూ చూస్తా ఉన్నారంట కానీ ఆయన చనిపోతే లోకమే చూడలేకపోతా ఉంది. ఈ వెలుగు ప్రతి మనుషుని బ్రతికిస్తా ఉంది అనేసి మాట్లాడుతూ ఉంటారు. వెలుగు ప్రతి మనుషుని బ్రతికిస్తా ఉందంట. మనము ట్రూత్ హిస్టరీ అనేది తెలుసుకోవాలి. వాక్యం చాలా మందికి తెలుసు, టెక్స్ట్ బుక్స్ చాలా మందికి తెలుసు, కానీ సోషల్ నాలెడ్జ్ ఏదైతే, బయట నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ట్రూత్ ఏదైతే ఉంటుందో, నిజం ఏదైతే ఉంటుందో అది తెలియక లోపల లైట్ ఆగిపోయింది. సమాధి వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి? సమాధి వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ఈ వెలుగంట క్రీస్తు పూర్వం కూడా ఈ వెలుగుంది. ఆయన నక్షత్రం అనేది రాసి ఉంటది, నీతి సూర్యుడు అనేది రాసి ఉంటది. ఎప్పుడైతే ఆయన చనిపోయిందో సూర్యుడిని ఏం కమ్మింది? చీకటి కమ్మింది అనేసి మాట్లాడుతూ ఉంటారు. చీకటి కమ్మింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేసి మనకందరికి తెలుసు కదా. బిఆర్ అంబేద్కర్ గారు ఆయన బుద్ధుణ్ణి ఫాలో అవుతారు. చిన్న విషయం ఏంటి అంటే మనకందరికి తెలియనటువంటి ట్రూత్ ఏంటి అంటే బిఆర్ అంబేద్కర్ జీసస్ గురించి మంచి బుక్స్ రాశారనమాట. జీసస్ ది అన్టచబుల్ అనేసి ఒక బుక్ రాశారు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్గా పనిచేశారు. మనకందరికి ఈరోజు ఒక డిగ్రీ పాస్ అవ్వడానికి ఆపసోపాలు పడతాం. ఒక డిగ్రీ 3 సంవత్సరాలు ఉంటే మనం 5 సంవత్సరాలకు పాస్ అవుతాం. ఆయన 5 సంవత్సరాల డిగ్రీని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసిండు. 15 డిగ్రీలు చేసిండు. ఆయన ఏం మాట్లాడుతూ ఉంటాడో తెలుసా? జీసస్ ది అన్టచబుల్ అనేటటువంటి బుక్ లో నేను ప్రపంచంలో ఎన్నో బుక్స్ చదివాను
బుక్స్ రెండు, ఒకటి ప్రసంగి, రెండవది రూత్. రెండవ పుస్తకం రూత్. ఇలాంటి బుక్స్ నా జీవిత కాలంలో నేను చదవలేదు అనేసి అంటాడు. ప్రసంగి పుస్తకం అంట ఆయన చదివిన పుస్తకాల్లో, ప్రసంగి ఎవరు రాశారు? జ్ఞాని అయినటువంటి సొలొమోన్ మహారాజు రాసిండు. ఆయన ఏం మాట్లాడుతూ ఉంటాడో తెలుసా? నేను చదివినటువంటి ది బెస్ట్ బుక్స్ లో ప్రసంగి, రూత్. ప్రసంగి గ్రంథంలో అసలు భూమి పైన ది బెస్ట్ ఏంటనేది నేను తెలుసుకున్నాను. రూత్ గ్రంథంలో ఏం తెలుసుకున్నా అంటే, ఈ రోజుకి ఒక భార్య వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ రోజుకి అమ్మ వీళ్ళ హస్బెండ్ చనిపోయిండు అనేసి చూసేటటువంటి లోకంలో రూత్ బుక్ లో కొన్ని వేల సంవత్సరాల క్రితం రూత్ బుక్ లో ఆయన ఏం జరిగిందంట, ఆయనకు నచ్చింది ఏంటంట, రూత్ వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ఓర్పా వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. రూత్ కి హస్బెండ్ చనిపోతే వాళ్ళ అత్త ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ అత్త ఏం చేస్తుంది తెలుసా? మరలా ఆమెకు వివాహం చేస్తా ఉంది. ఆమె గర్భంలో నుంచి ఓబేదు, యెషై వీళ్ళందరూ పుడితే, దావీదు వీళ్ళు పుడితే వాళ్ళ గర్భంలో నుంచి ఎవరు వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభు వచ్చిందంట. అంటే ఆయనకి ఏం నచ్చిందంట అంటే జీసస్ హీనులను ఏర్పాటు చేసుకుంటాడంట. ఎందుకు పనికిరాదు అనేసి అనుకున్న వారి లైఫ్ లో నుంచి ఆయన ఒక లైట్ వెలిగిస్తాడంట. ఎందుకు పనికిరాదు, అయిపోయింది, లైఫ్ అయిపోయింది, కెరీర్ అయిపోయింది అనేసి అనుకున్న టైంలో ఆయన ఏం చేస్తాడంట అంటే ఒక మంచి లైఫ్ ఇస్తాడంట, మంచి టర్న్ ఇస్తాడంట. చాలా మంది లోకల్లో ఏం చేస్తా ఉంటారు అనేసి అంటే హీనంగా ట్రీట్ చేసి పడేస్తా ఉంటారు. కొంతమంది పక్కన కూర్చోవడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కొన్ని ఇళ్ళకు రావడానికి కూడా ఇష్టపడరు. కొన్ని ఇళ్ళలోకి వచ్చేసి నీళ్లు తాగడానికి, తినడానికి ఇష్టపడరు. కానీ ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే నేను చదివిన ది బెస్ట్ బుక్స్ లో ప్రసంగి పుస్తకము, రూత్ పుస్తకం. అందుకోసం బైబిల్ గొప్పదైంది. ప్రపంచవ్యాప్తంగా బైబిల్ వెతుక్కుంటూ మారినటువంటి కులాలు లేరు, మారినటువంటి మతాలు లేరు. ఎన్నో మతాల నుంచి బైబిల్లోకి మారుతా ఉన్నారు. ఎందుకు అనేసి అంటే ఇది లైట్. దేవుడు వాక్యం యోహాను సువార్తలో మాట్లాడుతూ ఉంటాడు, నీ వాక్యము అది లైట్ అనేది మాట్లాడుతూ ఉంటాడు. కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళా నీ వాక్యము నా పాదములకు దీపమైంది అనేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు చాలా మంది ఎంతమంది ఎక్కువగా జీసస్ క్రైస్ట్ అంటే మన ఎస్పెషల్లీ మన భారతదేశంలో, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో యేసుక్రీస్తును ఎవరు నమ్ముకుంటారు అనేసి అంటే అణగారిన కులాలు మాత్రమే నమ్ముకుంటారు. వాళ్ళకి మాత్రమే దేవుడు అనేటట్టుంటగా ఒక బుద్ధిహీనత ఇక్కడ నాటబడింది. ఎందుకు? అది ఒక తక్కువ కులానికి సంబంధించిన వారు మాత్రమే, ఎస్సీలు బీసీలు మాత్రమే నమ్ముకునేటటువంటి దేవుడు అనేసి అంటారు. అవును, మీరు బడిలోనికి రానియకపోతే, గుడిలోనికి రానియకపోతే, ఇళ్లలోకి రానియకపోతే, నీళ్ళ కుండ కూడా తాకనీయకపోతే, దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది? ఆయన జ్ఞానాన్ని నేర్పిస్తా ఉంది. మీకు జ్ఞానం ఏదైనా పొదవుగా ఉంటే నేను గురువుని, నేను చదువు చెప్తాను రండి అనేది మాట్లాడుతా ఉన్నారు. మీకు తల్లిదండ్రులు లేకపోతే నీకు తల్లినై ఉంటాను, ఒక తల్లిలాగా నేను ప్రేమిస్తాను. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? గుడిని నేను అనేది మాట్లాడుతా ఉన్నారు. గుడిలోనికి రానియకపోయేది, బడిలోనికి రానియకపోయేది, ఆఖరికి నీళ్ళ కుండ తాగితే కూడా చంపేస్తా ఉన్నారు. ఎప్పుడో కాదు, లాస్ట్ 2-3 సంవత్సరాల క్రితం చిన్న బాబు వాటర్ కుండలో స్కూల్లో వాటర్ తాగితే అబ్బాయిని చంపేస్తారు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? సమరయ స్త్రీ, తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీ, ఆమె యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు నిల్చొని ఉంటే, అమ్మా నాకు దాహానికి కొన్ని నీళ్ళు ఇస్తావా అంటే, అయ్యా నువ్వు యూదుడవి, నేను సమరయ స్త్రీని, నేను తక్కువ జాతికి సంబంధించినటువంటి స్త్రీని, నువ్వు నన్ను నీళ్ళు అడగడం ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు కావాలి, నేను ఇచ్చే నీళ్ళు కూడా నీకు ఇస్తాను. ఆ నీళ్ళు తాగిన తర్వాత నువ్వు మరలా ఎప్పటికీ. అందుకోసం కదా జీసస్ క్రైస్ట్ ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా బిలీవ్ చేసేది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎందుకు నమ్ముతా ఉన్నారు అనేసి అంటే ఇందులో ట్రూత్ ఉంది, ఒక లైట్ ఉంది. మనము ప్రతి వ్యక్తి నుంచి కూడా చాలా మంది ఏం చేస్తా ఉంటారు అనేసి అంటే ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. నెగిటివ్గా ఏదో చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. నెగిటివ్ పర్సన్ దగ్గర నుంచి కూడా నువ్వు పాజిటివ్ తీసుకోవాలి. అప్పుడు నీ లోపల ఒక లైట్ వస్తుంది.
పర్సన్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ తీసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ గారు గుడ్డి దీపం కింద జరుగుండొచ్చు, కానీ ఆయన ఈరోజు ప్రపంచానికి వెలిగాడు. ప్రపంచానికి వెళ్ళారు. మన ఇంగ్లాండ్ లో యూనివర్సిటీ వాళ్ళు ప్రపంచ మేధావి అనేసి ఆయన స్టాచ్యూ ఆవిష్కరిస్తా ఉన్నారు. ఎందుకు? ఆయన నాలెడ్జ్ అనేది ఒక లైట్ లాగా మారిపోయింది. మనం ఏమవ్వాలి అనేసి అంటే మన ట్రూత్, మన లైఫ్ ఏదైతే ఉందో మనం నడుస్తా ఉంటే ఒక నడిచి వచ్చేటటువంటి ఒక చిన్న పుస్తకం లాగా అనిపించాలి. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది అంటే నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోకి వస్తా ఉంటే దాన్ని ఎవరు గ్రహించలేకపోతా ఉన్నారు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇళ్లలోకి రానియకపోతుంది, బడిలోనికి రానియకపోతుంది, గుడిలోనికి రానియకపోతుంది. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది? ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా. అందుకోసమే కదా పోయేది జనాలందరూ, అందుకోసమే కదా చర్చికి వెళ్ళేదందరూ, అందుకోసమే కదా నమ్మేది. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని వాక్యం అపోస్తుల కార్యంలో ఏం మాట్లాడుతూ ఉంది? ఇంతకుముందు ఇక్కడ గోడల పైన ఇక్కడ రాసి ఉండేది యేసుక్రీస్తు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ. కొంతమంది కులాలకు, కొంతమంది మతాలకు దేవుడు అయితే ఆయన దేవుడు ఎలా? ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు. కొన్ని కులాలకే, కొన్ని దేశాలకే, కొన్ని పట్టణాలకే, కొన్ని గ్రామాలకే దేవుడు అయితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఏ సర్పంచ్, ఉప సర్పంచ్, సీఎంఓ, పిఎంఓ అవుతారు. ఆయన దేవుడు కాబట్టి ప్రపంచానికి మొత్తం కూడా నేను దేవుడై ఉన్నాను, ప్రపంచానికి మొత్తం కూడా వెలుగునై ఉన్నాను. ఆయన ఖాళీ సమాధి ఏం చెప్తా ఉంది అనేసి అంటే సమాధి తర్వాత, మరణం తర్వాత ఇంకొక లైఫ్ ఉంది. ఆయన ఖాళీ సమాధి ఏం చెప్తా ఉంది? ఖాళీ సమాధి వెళ్ళి చూడడం కాదు, ఖాళీ సమాధి వెళ్ళి దండేసి మొక్కుకోవడం కాదు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ సమాధి తర్వాత, మరణం తర్వాత మరణపు ముళ్ళును విరిచేసేటటువంటి ఒక జీవితం ఉంది అనేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. చాలా మంది ఇది దేవుని వాక్యము మీరు చదవండి, అద్భుతమైనటువంటి విషయాలను మీరు తెలుసుకుంటారు. నాకు ఎప్పుడు చదివినా కానీ, ఎన్నోసార్లు చదివినాను కానీ చదివిన ప్రతిసారి కొన్ని కొత్త విషయాలు చదివిన మళ్ళీ కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. సైన్స్కు కూడా ఎవరికి కూడా అంతుపట్టనటువంటి బుక్ ఇది. భారతదేశ చరిత్ర ప్రకారము క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో నాకు రీసెంట్గా చదువుతా ఉన్నప్పుడు ఇది దొరికినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అంత సంతోషం అనిపించింది. చెప్తాను. 7వ తరగతి సాంఘిక పుస్తకం సోషల్ బుక్లో ఉంటుంది. అయితే భారతదేశపు ఇండియన్ హిస్టరీ ప్రకారం, భారతదేశ చరిత్ర ప్రకారము క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో మొసొపొటేమియా నాగరికత, నవీన నాగరికత, గ్రీసు నాగరికత, ఈజిప్ట్ నాగరికత అనేసి ఉంటాయి కదా. మొసొపొటేమియా నాగరికత అంట ఒక నాగరికత అనేసి అంటే ఒక లైఫ్ స్టైల్, ఒక జీవనం. అదంతా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో మాత్రమే స్టార్ట్ అయిందంట. భారతదేశ చరిత్ర ప్రకారము క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో స్టార్ట్ అయింది అనేసి మన భారతదేశ చరిత్ర. దేవుడు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అది ఆది కాండంలో ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆది కాండంలో ఎప్పుడో స్టార్ట్ అయింది. చూద్దామా? ఆది కాండం 24వ అధ్యాయము, ఆది కాండం 24వ అధ్యాయము 10వ వచనము. నేను దానికి సంబంధించినటువంటి విషయం చెప్తాను. అబ్రహాము భార్య శారమ్మ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఒక్కడైనటువంటి కుమారుడు ఇస్సాకుకు సంబంధం చూడడానికి ఎవరిని పంపిస్తారు? ఎలియాజరును పంపిస్తాడు. ఎలియాజరు సంబంధం చూడడానికి ఎక్కడికి వెళ్తాడు అనేసి అంటే ఆది కాండం 24వ అధ్యాయం 10వ వచనంలో ఇస్సాకుకు భార్యగా చేయబోతున్నటువంటి రిబ్కమ్మ గారి సొంత ఊరికి వెళ్తాడు. ఆ ఊరి పేరు ఏంటంట? అరణ్యహారాయిము అనేది రాయబడి ఉంటుంది. ఆది కాండం 24వ అధ్యాయము 10వ వచనం. దానికి ఫుట్ మార్క్ ఉందా? ఫుట్ మార్క్ అంటే ఒకటో సింబల్ ఉందా? కింద బైబిల్లో కింద ఏమని రాయబడింది? మొసొపొటేమియా. అదే కదా 7వ తరగతి సోషల్ బుక్ లో ఉంది. అదే కదా 7వ తరగతి సోషల్ బుక్ లో ఉంది. ఈ మొసొపొటేమియా నాగరికత అంట క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఉంది అనేది మన సోషల్ బుక్ చెప్తా ఉంటే, ఈ మొసొపొటేమియా నాగరికత అబ్రహాము కాలంలో ఉంది అనేది బైబిల్ చెప్తా ఉంది. ఈ మొసొపొటేమియా నాగరికత క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇది ఉంది అనేది మన టెక్స్ట్ బుక్స్, మన పుస్తకాలు చెప్తా ఉంటే దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది తెలుసా? అబ్రహాము కాలం నుంచే మొసొపొటేమియా నాగరికత ఉంది. అందుకోసం ఇది లైట్, అందుకోసం ఇది ట్రూత్, అందుకోసం ఇది వే. దేవుడి వాక్యం అందుకోసం ఏమంటా ఉంది? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను.
సత్యం తెలియాలంట, చరిత్ర తెలియాలంట. మనం చాలా మంది చదువుకుంటారు, ఉప్పల్లో నిలబెట్టేసేసి రామంతపూర్ పోవాలి, అంబర్పేట పోవాలి అనేసి అంటే వాళ్ళకి మొత్తం అన్ని 113 బస్సు, 115, 279, 277 బస్సుల పేర్లు మొత్తం ఇలానే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బాగా చదువుకొని ఉంటారు, పక్కన చదువురాని అడుగుతా ఉంటారు ఈ బస్సు ఎక్కడ పోతుంది అనేసి. పక్కన ఆటో నడుపుకున్న వ్యక్తిని అడుగుతా ఉంటారు ఈ బస్సు ఎక్కడ పోతుంది అనేసి. ఎందుకు? వాళ్ళ నాలెడ్జ్ అనేది టెక్స్ట్ బుక్స్ వరకు మాత్రమే పరిమితమైంది. వాళ్ళ నాలెడ్జ్ అనేది టెక్స్ట్ బుక్స్ వరకు మాత్రమే పరిమితమైంది. చరిత్ర అనేది తెలవాలి. సమాధి వెనకాల జరిగినటువంటి ఒక చరిత్ర, సమాధికి ముందు జరిగినటువంటి చరిత్ర, కొత్త నిబంధనకు అయిపోయిన తర్వాత జరిగినటువంటి చరిత్ర. మా తాత క్రిస్టియన్ కాబట్టి నేను క్రిస్టియను, మా నాన్న క్రిస్టియన్ కాబట్టి నేను క్రిస్టియను, నాకు క్రిస్టియన్ గా పేరు పెట్టారు కాబట్టి నేను క్రిస్టియను, మా తాతలందరూ హిందూస్ కాబట్టి నేను హిందూస్. ఇలాంటిది కాదు. చంద్రుడి మీదకి కాలు పెడతా ఉన్నటువంటి టైం ఇది. అంత అడ్వాన్స్డ్ స్టైల్లో ఉంది. మనం ట్రూత్ ఏది, నిజమేది, మరణం తర్వాత కూడా ఏ లైఫ్ ఉంది అనేది బయటకు చెప్తా ఉంది. ఈస్టర్ అంటే మా వాళ్ళందరూ ఏదో పిలిచారు కాబట్టి నేను వచ్చాను, ఏదో పెద్ద పండుగ కాబట్టి నేను వచ్చాను, ఇదంతా కాదు. దేవుడి వాక్యం ఏం తెలియజేస్తా ఉంది, ఆయన లైట్ అంట, ఆయన లైట్. ఈ లైట్ ఏంటి తెలుసా? నువ్వు డార్క్నెస్ లో ఉన్నప్పుడు, నీ చుట్టూ మిగతా అందరూ చీకట్లో ఉన్నప్పుడు నువ్వు లైట్ అవ్వాలి. నువ్వు లైట్ అవ్వాలి. చాలా మంది అంటే నేను ఎవరిని ఇన్సల్ట్ చేయను, కానీ చాలా మంది మనం ఏం చేస్తా ఉంటాము అనేసి అంటే, ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు కదా, సన్మానిస్తారు, వెళ్ళి దండేస్తారు, అంతా చేస్తారు. బట్ ఆయన నేర్పినటువంటి ప్రిన్సిపల్స్ మర్చిపోతారు. ఆయన ఏం చెప్తాడు తెలుసా? నీ సమాజానికి నువ్వు ఒక అంబేద్కర్ కావాలా, నీ ఊరికి నువ్వు ఒక అంబేద్కర్ కావాలా, నీ ఊరికి నువ్వు ఒక లైట్ అవ్వాలి, నీ ఊరికి నువ్వు ఒక ట్రూత్ అవ్వాలి, నీ ఊరికి నువ్వు ఒక ట్రూత్ అవ్వాలి, నీ ఊరికి నువ్వు ఒక లైట్ అవ్వాలి. ఈ లైట్ ఎక్కడ వెలిగిస్తాము? చీకట్లోనే లైట్ వెలిగిస్తాము. చీకటి ఉన్నప్పుడు మాత్రమే లైట్ విలువ అనేది తెలుస్తుంది. డార్క్నెస్ లో మాత్రమే లైట్ అనేది వెలిగిస్తాము. డార్క్నెస్ లో మాత్రమే లైట్ వెలిగిస్తాము. ప్రపంచం మొత్తం అంటే ఎస్పెషల్లీ భారతదేశ హిందూ వర్ణ వ్యవస్థలో ఏం చెప్తా ఉంది అనేసి అంటే, అకార్డింగ్ టు హిందూ భారతదేశ వర్ణ వ్యవస్థ ప్రకారం ఏంటి అంటే, కాళ్ళలో నుంచి ఒకరు, మన బుక్స్ లో ఉంటుంది కదా, కాళ్ళలో నుంచి ఒకరు పుట్టారు, తొడలలో నుంచి ఒకరు పుట్టారు, కడుపులో నుంచి ఒకరు పుట్టారు, భుజాలలో నుంచి ఒకరు పుట్టారు. దాని ప్రకారమే వారి కులాలయ్యాయి అనేసి చరిత్ర చెప్తా ఉంటే, వర్ణ వ్యవస్థ చెప్తా ఉంటే, వెరీ షేమ్ఫుల్. ఒక విషయం ఏంటి అంటే, ఈరోజు మార్నింగ్ నేను గూగుల్లో వెతికాను శూద్ర జాతి అనేసి అంటే ఏంటి అనేసి అంటే, గూగుల్ చెప్తా ఉంది, ఇంటర్నెట్ చెప్తా ఉంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, గూగుల్ ఇంటర్నెట్ చెప్తా ఉంది. నేను ఇంతకుముందు ఇలా ప్రీచ్ చేసేవాడిని కాదు. నేను అంటే ఏది ఒకరిని పాయింట్అవుట్ చేసేసి చెప్పడానికి నేను బహుశా ఇష్టపడను. కాకపోతే ఏంటి అంటే, ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి మనం మారకపోతే మన వాళ్ళు ఎవరు మారరు. ట్రూత్ అనేది తెలియకపోతే ఎక్కడేసిన దొంగలే అక్కడనే ఉంటది. గూగుల్లో నేను వెతికాను శూద్ర జాతి అంటే ఏంటి అనేసి, గూగుల్ ఏం చెప్తుందో అని చూస్తే, శూద్రులు అనేటటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు, గొర్రెలు కాసుకునేటటువంటి వారు, పని చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరు, వీళ్ళ జీవితం దేనికయ్యా అనేసి అంటే, వైశ్యులకు, బ్రాహ్మణులకు, క్షత్రియులకు వారి జీవితాంతం సేవ చేయడానికి శూద్ర జాతి ఉంది అనేసి గూగుల్ చెప్తా ఉంది. ఇంటర్నెట్ చెప్తా ఉంది. నేను అబద్ధం అయితే తర్వాత మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. దాని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఆయన జీవితంలో ఆయన సేవ చేయడానికి వచ్చాడు. ఆయన తల వేరే వాళ్ళ, ఆయన కాలు వేరే వాళ్ళ తలపైన పెట్టలేదు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మిగతా వాళ్ళ కాళ్ళందరినీ తీసుకొని తుడుస్తా ఉన్నాడు. పల్లెల్లో వేసేసి వాటర్ పోసేసి క్లీన్ చేస్తా ఉన్నాడు. దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి వచ్చాను. దేవుడు వాక్యం ఏం చెప్పా, ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేసి అంటే, నేను నా కాళ్ళు కడిగించుకోవడానికి రాలేదు, నేను నా కాళ్ళు మీ తలపైన పెట్టడానికి రాలేదు, మీ కాళ్ళు ఇవ్వండి, నేను కడగడానికి వచ్చాను, మీ కాళ్ళు ఇవ్వండి, నేను కడగడానికి వచ్చాను, మీకు సేవ చేయడానికి వచ్చాను అనేసి ఆయన వాక్యం చెప్తా ఉంది. వర్ణ వ్యవస్థనేమో కాళ్ళలో నుంచి ఒకరు, తొడలలో నుంచి ఒకరు, కడుపులో నుంచి ఒకరు, భుజాలలో నుంచి ఒకరు పుట్టారు అనేసి భారతదేశ వర్ణ వ్యవస్థ చెప్తా ఉంటే,
ఆదికాండం 4వ అధ్యాయంలో ఏం మాట్లాడుతూ ఉంటారు తెలుసా? చదవవలసిన అవసరం లేదు. ఆదాము హవ్వను కూడినప్పుడు వారికి కయీను హేబెలు పుట్టారు. ఇది కదా రియల్ లైఫ్ స్టోరీ అంటే, నిజమైనటువంటి స్టోరీ అంటే ఇదే కదా. వాళ్ళేమో కాళ్ళల్లో నుంచి పుట్టారు, వాళ్ళు ఈ వర్ణానికి సంబంధించిన వాళ్ళు, తొడలలో నుంచి పుట్టిన వాళ్ళు ఈ జాతికి సంబంధించిన వాళ్ళు, కడుపులో నుంచి పుట్టిన వారు ఈ జాతికి సంబంధించిన వారు, భుజాలలో నుంచి పుట్టిన వారు ఇంకా ఎక్కువ జాతికి సంబంధించిన వారు అనేసి లోకమంతా చెప్తా ఉంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సింపుల్. ఆదికాండం 4వ అధ్యాయంలో ఏం మాట్లాడుతూ ఉంది అనేసి అంటే, కాళ్ళలో నుంచి పుట్టిన వారు, కడుపులో నుంచి పుట్టిన వారు, భుజాలలో నుంచి పుట్టిన వారు అనేసి రాయబడలేదు. ఆదాము హవ్వను కూడినప్పుడు వారికి కయీను హేబెలు వారి గర్భంలో పుట్టారు. ఎంత క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. సైన్స్ ఇది, అది సైన్స్. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే, నిజం నిజం అనేది తెలుసుకోవాలి. ఏదో మిగతా వాళ్ళందరూ వెళ్తా ఉన్నారు కాబట్టి నేనేదో ఫాలో అవుతా ఉన్నాను, మిగతా వాళ్ళందరూ ఇలా చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఆ ఆచారాన్ని ఆచరిస్తా ఉన్నాను, ఇదంతా కాదు, ఇదంతా కాదు. బైబిల్లో దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే, పేదవాడు లేడు, ధనికుడు లేడు, యూదుడు లేడు, గ్రీసు దేశస్థుడు లేడు, అందరూ సమానులు అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. అందరూ సమానులు. యూదుడు లేడు, గ్రీసు దేశస్థుడు లేడు, పేదవాడు లేడు, ధనవంతుడు లేడు, అందరినీ సర్వమానవాళిని ప్రేమిస్తా ఉన్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నేను ముగిస్తాను. బైబిల్లో ఇద్దరు ఆదాములు ఎంతమంది ఉంటారు? 2 ఆదాములు ఉంటారు. బైబిల్లో ఆదాములు ఎంతమంది ఉంటారు అనేసి అంటే, ఏదైనా తోటలో దేవుడు సృజించినటువంటి ఆదాము ఒకరైతే, కొత్త నిబంధనలో కడపట్టి ఆదాము అనేసి యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తారు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువే. అక్కడ ఆదాము పాపం చేసేసి పోగొట్టుకున్న దాన్ని ఇక్కడ ఆ పాపాన్ని చెరిపేసేసి మరలా దాన్ని దక్కించుకోవడం కోసం ఈయన వచ్చింది కాబట్టి ఈయన కడపట్టి ఆదాము అనేసి అంటారు. 2 ఆదాములు ఉంటారు. ఒక ఆదామేమో ఏదైనా తోటలో సర్పంలో సాతాను వచ్చేసి ఆదామును ఓడిస్తే, ఇంకొక ఆదాముని గెత్సెమనే తోటలో యూదాలోకి సాతాను వచ్చేసి ఓడిపోయారు. 2 ఆదాములని ఓడించింది ఎవరు? సాతాను. 2 ఆదాములు ఓడిపోయింది ఎక్కడ? ఒకరు ఏదైనా తోటలో ఓడిపోతే, ఒకరు గెత్సెమనే తోటలో ఓడిపోయారు. ఒకరు ఏదైనా తోటలో ఆదాము ద్వారా అవ్వ ద్వారా ఒకరు వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తే, ఇంకొకరు ఏం చేస్తారు? యూదా ఎక్కడికి వచ్చాడు? గెత్సెమనే తోటకు వచ్చాడు. తోట అంటే ఏంటి అర్థము? ఫలానికి సాదృశ్యము, అభివృద్ధికి సాదృశ్యం. తోట ఎప్పుడు ఎట్లుంటది? పచ్చగా. పచ్చగా ఉండే దగ్గరికి ఏమొచ్చింది? పురుగు వచ్చింది ఆ తోటను తినేయడానికి. అర్థమైందా? పచ్చగా ఉండే దగ్గరికి ఒక పురుగు వచ్చింది. ఏదైనా తోటలోనేమో సర్పము ద్వారా వచ్చేసి, అవ్వమ్మ ద్వారా వచ్చేసి, ఆదాము ద్వారా వచ్చేసి ఏదైనా తోట మొత్తం కూడా తినేసి, ఏదైనా తోటలో నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. గెత్సెమనే తోటలో పురుగు వచ్చింది. ఏంటా పురుగు? సాతాను. ఎక్కడికి వచ్చింది? ఇస్కరియోతు యూదాలోకి వచ్చింది. ఇస్కరియోతు యూదాలోకి వచ్చేసి, యూదా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేసి అలా నిల్చున్నాడు. నిల్చుంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటా ఉన్నాడు? చెలికాడా, నువ్వు చేయవలసిన పని వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాతకి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడు. అప్పగించిన తర్వాతకి శిష్యులందరూ చెల్లిపోయారు. ఇస్కరియోతు యూదా అమ్ముకున్నాడు. పేతురు నువ్వెవరో నాకు తెలియదు అనేసి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక్కరు మాత్రం నిల్చున్నారు. ఎవరు? ఒక్కరు మాత్రం నిల్చున్నారు. ఎవరు? స్త్రీలు. మగ్దలేని మరియా, జోహన్నా. ఎక్కడ నిల్చున్నారు వీళ్ళు? ఎక్కడ నిల్చున్నారు? సమాధి దగ్గర నిల్చున్నారు. గెత్సెమనే తోట నుండి కల్వరి కొండ వరకు కూడా స్త్రీలు ఉన్నారు. సమాధి నుండి పునరుత్థానం వరకు కూడా స్త్రీలు ఉన్నారు. ఎక్కడ లేరు వీళ్ళు? ప్రతి నిత్యం ఉన్నారు. వాళ్ళు ఆ రిజరెక్షన్ అయిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత దే ఆర్ ప్రీచింగ్ ద ఫస్ట్ వర్డ్. మొట్టమొదటిగా సువార్త తెలియజేసిందే స్త్రీలండి. శిష్యులు అంతసేపు ఫాలోవర్స్ గా మాత్రమే ఉన్నారు. ఎక్కడ ప్రీచ్ చేయలేదు, ఎక్కడ దేవుని వాక్యం చెప్పలేదు. మొట్టమొదటిగా గాస్పెల్ ని షేర్ చేసింది వారు స్త్రీలు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? ఆ కలువరి కొండ దగ్గర సిలువ వేసి పాత పెట్టిన ప్లేస్ లో
అక్కడ నిలబడి పర్వతం పైన నిలబడి వాళ్ళు ఏమంటా ఉన్నారు తెలుసా? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నారు? ఎవరికి చెప్తా ఉన్నారు వీళ్ళు? 12 మంది శిష్యులకు చెప్తా ఉన్నారు, 11 మంది శిష్యులకు చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతా ఉన్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇదే కదా గాస్పల్. 2000 సంవత్సరాల నుంచి ప్రతి ఈస్టర్ కి చెప్పేటటువంటి మాట ఏది కదా. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేసి అంటే వాళ్ళ లైఫ్ లో ఏం జరిగినా మేము క్రీస్తు కోసం నిలబడతాము అనేసి వాళ్ళ లైఫ్ ని డెడికేట్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్ ని డెడికేట్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేసి అంటే ఆ కొండ పైన నిలబడి మిగతా 11 మంది శిష్యులని చెప్తా ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కష్టకాలంలో ఏదోరో నాకు తెలియదు అనే సన్నవారు కాదు. విపత్కర పరిస్థితులలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేసి అంటే కొండ పైన నిలబడి ఆయన ఇక్కడ లేడు, లేచి. చాలా మంది ఏమంటారు? ఉమెన్స్ ప్రీచ్ చేయొద్దు కదా. చాలా చర్చెస్ లో ఏమంటారు? ఉమెన్స్ ప్రీచ్ చేయొద్దు కదా, ఉమెన్స్ దేవుడి వాక్యం చెప్పొద్దు కదా, ఉమెన్స్ ప్రేయర్ చేయొద్దు కదా, ఉమెన్స్ బైబిల్ చదవద్దు కదా, జస్ట్ వాళ్ళు సైలెంట్ గా ఉండాలి, వచ్చేసి వెళ్ళిపోవాలి కదా, దేవుడి వాక్యంగా చెప్తుంది కదా, మీరు మౌనంగా ఉండండి అని. అది కొరంతి సంఘం వరకు మాత్రమే. పౌలు ఏమంటాడు అంటే కొరంతి సంఘంలో స్త్రీలు కొండెగత్తలుగా ఉన్నారు. అంటే జగడం ఆడేటటువంటి మన 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 దగ్గర ఉండే స్త్రీలలాగా కాదు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేసి అంటే జగడం ఆడేటటువంటి స్త్రీలు ఉన్నారంట. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పేటటువంటి స్త్రీలు ఉన్నారంట. వాళ్ళతోటి పౌలు ఏమంటా ఉన్నాడు అనేసి అంటే మీరు ప్రీచ్ చేయడానికి వీలు లేదు, మీరు మౌనంగా ఉండాలి సంఘంలో అన్నాడు. అదే ఎఫెసు సంఘానికి వచ్చాడు. మరలా ఎఫెసు సంఘానికి వచ్చాడు. ఎఫెసు సంఘంలో వాళ్ళ కూతుర్లు ఉంటారు, 4 కూతుర్లు ఉంటారు. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాడు. హుల్దా అనేసి ఓల్డ్ టెస్టమెంట్ లో ప్రవక్తిని ఉంటది. ఆమె ఏం చేస్తా ఉంటుంది తెలుసా? రాజుల దగ్గరికి వెళ్ళేసి గాస్పెల్ చెప్తా ఉంటుంది, రాజుల దగ్గరికి వెళ్ళేసి సువార్త చెప్తా ఉంటది. దెబోరా ఆమె ప్రవక్తిని, దెబోరా ఆమె ప్రవక్తిని. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అనేసి అంటే దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నారు. యెషయా గ్రంథం ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ దేవుని వాక్యం ఒకటి ఉంటది. ఏంటి అంటే సియోను పర్వతం మీద సువార్త ప్రకటించుచున్నదానా. చూడండి, సియోను పర్వతం మీద సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం మీద సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇది కావాల్సింది. నువ్వు వాక్యమే చెప్పినా, బయట నిలబడి మాటే మాట్లాడినా, నీ ఆఫీస్లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది తెలుసా? ఉమెన్ గురించి ఏం చెప్తా ఉంది అంటే సియోను పర్వతం మీద సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం మీద సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఈ 2 ఆప్షన్స్ మన లోపల ఉండాలంట. బలముగా ప్రకటించాలంట, భయపడక ప్రకటించాలంట. చాలా మంది ఏం చేస్తారు అనేసి అంటే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. మీరు లోకమందరి ముందు నన్ను ఒప్పుకోనప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒప్పుకోను అనేది దేవుడు వాక్యం చెప్తా ఉంది. గజ 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 వణికిపోతారు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి చాలా మంది. దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఉమెన్ కెన్ ప్రీచ్, స్త్రీలు ప్రకటించవచ్చు. ఉమెన్ కెన్ ప్రే, స్త్రీలు ప్రార్థించవచ్చు. ఉమెన్ కెన్ ప్రాఫెసీ, ప్రవచనం చెప్పొచ్చు. చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. మనము బల్ల తీసుకునేటప్పుడు కొరంతి పత్రికలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఈ పాత్ర నా రక్తము వలనైనా చెప్పాలి. ఏం చెప్తాము? బల్ల తీసుకునేటప్పుడు చెప్తాము, ఈ పాత్ర నా రక్తము వలనైనా. ఎవరు చెప్పింది? వెరీ గుడ్. ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన పుస్తకం రాసుకుంటే రాలేదు. కొత్త నిబంధన పుస్తకం రాసుకుంటే రాలేదు. కొత్త నిబంధన పుస్తకం ప్రింట్ అయితే రాలేదు. కొత్త నిబంధన పుస్తకం పంచిపెడితే రాలేదు. రక్తము వలనైనటువంటి నిబంధన. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది అంటే ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన. దీనివల్ల చేతులు చాపేసి పిలుస్తా ఉందంట. చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఫినాయిల్ చల్లుకుంటారు, పసుపు నీళ్ళు చల్లుకుంటారు. ఈ రోజు చల్లుకొని అగ్గిపెట్టి అప్పుడు ముట్టించుకోండి.
దేవుడు వాక్యం ఏం చెప్తా ఉంది తెలుసా? దినమెల్లా నా చేతులు చాపేసి, 2 చేతులు చాపేసి పిలుస్తా ఉన్నాను. చాలా మంది ఏం చేస్తారు, క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటారు. నీ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన. ఖరీదైన పాత్రలను కాదైనా వాడుకునేది, కడగబడిన పాత్రలను మాత్రమే వాడుకుంటాడు. ఖరీదైన పాత్రలను కాదైనా వాడుకునేది, కడగబడిన పాత్రలనే వాడుకుంటాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానన్నా, మీకు ఒక బంగారు ప్లేట్ అనేసి అన్నట్టు తులమే 1,50,000 ఉంది. ఇమాజినేషన్ ఊహించుకోవడానికి కూడా మనకు ఇంత తులము అది దాన్ని గుర్తు పెట్టుకోకండి. బంగారు ప్లేట్లో మీరు భోజనం చేశారనుకోండి, బంగారు పళ్ళెంలో భోజనం చేశారనుకోండి, కడగకుండా సింక్లో అక్కడ దాచిపెట్టేసి మరలా సాయంత్రం కాగానే అదే ప్లేట్ తీసుకొని తింటారా? ఎందుకు తినొచ్చు కదా, బంగారు పళ్ళెమే కదా, బంగారు ప్లేటే కదా, మరలా తినొచ్చు కదా. మరలా నెక్స్ట్ డే కూడా అందులోనే మరలా కడగకుండా తినొచ్చు కదా. ఎందుకు కడుగుతారా? బంగారు పళ్ళెం కదా, ఉన్నారా పైన అమ్మ చెప్పు, బంగారు పళ్ళెమే కదా. అయినప్పటికైనా దేవుని వాక్యం అదే కదా చెప్పేది, ఖరీదైన పాత్రలను కాదు, కడగబడిన పాత్రలను మాత్రమే ఆయన వాడుకుంటాడు. కడగబడిన పాత్ర అయితేనే వాడుకుంటాడు. ఇక్కడ ఏం కడగాలంట? ఈ హృదయం అనేది కడగబడాలంట. ఈ హృదయం అనేది కడగబడాలంట. దేని చేత కడగబడాలి? జీవనదిని దాని చేత కడగబడాలి. దేని చేత కడగబడాలి అంటే జీవనది. ఎత్తుతూనే ఉంటారమ్మా పాట. దేవుడికి స్తోత్రం, దేవుడికి మనం జీవించింది కాక. ఓకే, కనీసం దానికైనా సపోర్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. జీవనదిని నా హృదయంలో ఆ జీవనది తోటి, ఆ జీవనది ఎక్కడ వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో ఇచ్చినటువంటి జీవనది. సమరయ స్త్రీకి యాకోబు బావి దగ్గర ఇచ్చినటువంటి జీవనది. ఆ జీవనది చేత ఏం కడగబడాలంట? హృదయం కడుక్కోవాలంట. బంగారు పళ్ళాన్ని, వెండి పళ్ళాన్ని అంతవరకు ఎందుకు? మన ఇంట్లో ఉన్న ప్లేట్ని కడిగి మనం ఏ విధంగా ఆహారం పుట్టిస్తామో ఇక్కడ రోజు కడగబడిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంట. ఇక్కడ రోజు కడగబడిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంట. చివరిగా మీరు హ్యాండ్స్ రేజ్ చేసినా రేజ్ చేయకపోయినా డజంట్ మ్యాటర్, నాకేం ఫరక్ పడదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఓకే, పర్వాలేదు. దేవుని నామాన్ని క్రైస్తవుడు అనేటటువంటి మాటకి బైబిల్ ఇస్తున్నటువంటి మీనింగ్ ఏంటి తెలుసా? క్రైస్తవుడు అనేటటువంటి మాట, బాప్టిజం తీసుకుంటే క్రైస్తవుడు కాదు, మెడలో క్రాస్ వేసుకుంటే క్రైస్తవుడు కాదు, బైబిల్ పట్టుకొని ఆదివారము గుడికి వస్తే క్రైస్తవుడు కాదు. దేవుడి వాక్యం ఏం మాట్లాడుతూ ఉంది అంటే, మొట్టమొదటిగా రోమిలకు రాసినటువంటి పత్రికలో, చదవాల్సిన అవసరం లేదు, తిప్పకండి. రోమిలకు రాసినటువంటి పత్రికలో ఏం మాట్లాడుతూ ఉంటారు అంటే, వారు మొట్టమొదటిగా యేసుక్రీస్తుని ఫాలో అయ్యారంట. గాస్పెల్ సువార్త చెప్పడానికి వారు వెంబడించారంట. వారిని క్రైస్తవులు అన్నారంట. మరి మనల్ని క్రైస్తవులు అంటారో కాదో మనం డిసైడ్ చేసుకోవాలి. మనల్ని క్రైస్తవులు అంటారో కాదో మనం డిసైడ్ చేసుకోవాలి. దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే, క్రైస్తవులు అనేసి అంటే యేసుక్రీస్తు ప్రభువుని సువార్త కోసం వెంబడించిన వారిని క్రైస్తవులు అనేసి గాస్పెల్ చెప్తా ఉంది. దేవుడి వాక్యం చెప్తా ఉంది. దేవుడి వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభువుని సువార్త కోసం వారిని వెంబడిస్తే వారిని క్రైస్తవులు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు తెలుసా? ఎవరికైనా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఆదివారం చర్చికి వస్తాడు తెలుసా? ఎవరికైనా? ప్రతి ఆదివారం తెలిస్తే తెలుసు అని చెప్పి, తెలియకపోతే తెలియదని చెప్పి. యేసుక్రీస్తు ప్రభువు ప్రతి ఆదివారం ప్రతి చర్చికి వస్తాడు. దేవుడు బల్ల ఇచ్చేటప్పుడు ఏమంటారో తెలుసా? ఇది నా శరీరం. థ్యాంక్ యూ అక్క. ఇది నా శరీరం అయిపోయింది అక్క. ఇంకా ఇది నా నన్ను జ్ఞాపకం చేసుకుంటానే దీన్ని. రక్తంలో దేవుడి వాక్యం ఏముంది అనేది చెప్తా ఉంది. ఆది కాండంలో రక్తంలో ఏముందంట? ప్రాణం ఉంది అనేది చెప్తా ఉంది. మనకు కూడా
సైన్స్ లో చెక్ చేస్తే ఆది కాండంలో ఎప్పుడో అంటా ఉంది రక్తంలో ప్రాణం ఉంది అనేసి. మనోళ్ళు ఈ మధ్యలో కనిపెట్టింది లేదా రక్తంలో ప్రాణం ఉంది అనేసి దేవుడు వాక్యం ఎప్పుడో చెప్తా ఉంది. అయితే అక్కడ శరీరం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం ఉంటుందంట, అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉంటుందంట. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళని అందరినీ చూస్తూ ఉంటారు. అందరు ఒకసారి నా వైపు చూడండి. పరిచారకులు మన బ్రదర్స్ ఉంటారు కదా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని పట్టుకొని మీ దగ్గరికి వస్తూ ఉంటారు. మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క అంటే రొట్టె ద్రాక్షరసం కాదు, దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తం, అందులో ప్రాణం ఉంది అనేది దేవుడు వాక్యం చెప్తా ఉంది. దానికోసం నన్ను జ్ఞాపకం చేసుకోండి అనేది చెప్తా ఉంది. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చెప్తా ఉంటారో తెలుసా? నో. మనం ఏం చెప్తా ఉంటామో తెలుసా? నో. నాకు కాదు నువ్వు పక్కన వాళ్ళకి వెళ్ళిపో. నా బతుక్కి నిన్ను తీసుకునేటటువంటి అర్హత లేదు నాకు, వెళ్ళిపో. దేవుని వాక్యము మరలా టైం ఇస్తుందో లేదో తెలియదు, మరలా మన లైఫ్కి టైం ఇస్తుందో లేదో తెలియదు. నేను చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి ఒకవేళ మాస్టర్ గారి ప్లేస్లో ఉంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. కానీ పెళ్ళిళ్ళకి ఇచ్చే బాప్టిజం అయితే ఐ డోంట్ కేర్, నేను ఇవ్వను. పెళ్ళిళ్ళకే బాప్టిజం అనేసి అంటే తీసుకొని దండగా అప్పట్లో మేము తీసుకున్నామయ్యా అంటే తెలియక మీరు తీసుకున్నారు, పెళ్లి కోసం తీసుకున్నారు, మీరు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. బై బర్త్ క్రిస్టియన్స్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా, మేము మా పెళ్ళిళ్ళకే తీసుకుంటాం. ఎందుకంటే మాకు మా హస్బెండ్ క్రిస్టియన్ వస్తారో తెలియదు, హిందూ వస్తారో తెలియదు, మా వైఫ్ క్రిస్టియన్ వస్తారో తెలియదు, హిందూ వస్తారో తెలియదు. యోగు అంటా ఉంటాడు, నేను ఏది వస్తుంది అనేది అనుకున్నానో అదే నా జీవితంలో వచ్చింది. ప్రిపేర్ అయి ఉండాలంట, ప్రిపేర్ అయి ఉండాలంట. హృదయం అనే తలుపు దగ్గర రోజు కొడతా ఉంటాడంట. హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములుగా ఎన్నో విధాలుగా కడతా ఉంటాడంట. ఎన్నో విధాలుగా మొండి హృదయం, బండ, మార్బుల్, గ్రానైట్, టైల్స్. దేవుడు నువ్వు ఏ విధంగానైతే ప్రిపేర్ అయి ఉంటావో నీకు అదే విధంగా డోర్స్ ఓపెన్ చేస్తాడు. నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అయి ఉంటావో నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు. నీ జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుడు మేలు చేసి ఉండొచ్చు. నువ్వు ఇంకా నెగ్లెక్ట్ చేస్తా ఉంటే దేవుడు బాధపడతా ఉంటాడు. ప్రతిసారి నీ దగ్గరికి బల్ల వచ్చిన ప్రతిసారి నో అనేది చెప్తా ఉంటే ఎన్నిసార్లు ఆయన కన్నీరు కార్చాడు. లాజర్ దగ్గర, సమాధి దగ్గర కన్నీరు కార్చాడేమో కానీ ఎన్నిసార్లు నువ్వు నో అని చెప్తా ఉంటే ఎన్నిసార్లు కన్నీరు కార్చాడో దేవుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను. ఒక కాకి కంట పావురాలంటే చాలా ఇష్టం అండి. నేను పావురాల్లాగా ఉండాలి, ఆదివారం పావురాల ఒక దగ్గర ఉంచుంటే వాటి దగ్గరికి వెళ్తుందంట. వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తెల్లగా ఉన్నాయి, నన్ను దగ్గరికి రానియడం లేవు, నేనేమో నల్లగా ఉన్నా అనేసి కాకి ఏం చేస్తుందంట అంటే ఆలోచించి ఒక దగ్గర మనం క్రిస్మస్ కి గోడలకి సున్నాలు వేస్తాం కదా, ఆ సున్నాల దాంట్లోకి వెళ్ళేసి అటు ఇటు మునిగి వచ్చిందంట. ఏమైంది? నల్లగా ఉన్న కాకి తెల్లగా అయింది, వచ్చి పావురాల దగ్గర నిలబడింది. అది కూడా ఇవి పావురాలే అనేసి అనుకొని రైడ్ తీసుకున్నాయి, పెద్దగా ఏం టెన్షన్ పడట్లేదు. కొద్దిసేపటి తర్వాతకి దీనికి ఆకలి అయింది, ఇది అరిచింది. పావురాల స్వరము దీని స్వరము డిఫరెంట్ గా ఉంటుంది. కాకి స్వరం ఎంత మాధుర్యంగా ఉంటుంది. కాకి స్వరం ఏముంటుంది? కావనేసి అనే వరకు కాకిని పావురాలన్నీ ఈ విధంగా చూస్తున్నాయి. ఇదేంటి, దీని కలర్ అయితే ఒక రకంగా ఉంది కానీ దీని స్వరము వేరే రకంగా ఉంది. ఇది అసలు ఏంటి, కాకా లేకపోతే పావురమా లేకపోతే వేరే పక్ష అనేసి అన్నప్పుడు ఆ కాకిని వెళ్ళి పావురాలు అడిగాయంట, బ్రదర్ ఏంటి మీరు అంతా తెల్లగానే ఉన్నారు, కాకపోతే మీ వాయిస్ ఏమో వేరే రకంగా వస్తా ఉంది అనేసి. అంటే అది ఎంత వేరే రకంగా మాట్లాడి దాని వాయిస్ చేంజ్ చేయాలనుకున్నా కానీ పావురాల స్వరం దానికి రావట్లేదంట, అలానే అడుగుతా ఉందంట. కాకి ఏం బదిలిచ్చిందంట అంటే నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. ఏం చెప్పిందంట? నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను, మాకు అక్కడ ఇదే రకంగా ఉంటుంది మా వాయిస్, మేము ఇలానే ఉంటాము అనేసి అన్నదంట. చాలా రోజులు ఈ విధంగా కలిసి ప్రయాణిస్తూ ఉన్నాయంట. చాలా రోజులు ఈ విధంగా కలిసి ప్రయాణిస్తూ ఉంటే ఒకరోజు బాగా వర్షం పడిందంట. ఒకరోజు బాగా
వర్షం పడిందంట, కాకి పైన ఉన్నటువంటి సున్నం అంతా కూడా పోయిందంట. దాని ఒరిజినల్ కలర్ వచ్చిందంట. దాని ఒరిజినల్ వెరీ గుడ్, దాని ఒరిజినల్ కలర్ వచ్చిందంట, బ్లాక్ కలర్ లోకి వచ్చిపోయింది. అప్పుడు కాకులన్నీ పావురాలన్నీ కూడా ఈ కాకుని గుర్తుపట్టాయి. గుర్తుపట్టిన తర్వాత కాకి సిగ్గుపడుతూ అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. దేవుని వాక్యంలో తొలకరి వాన దానిని దీవెనలో తప్పును అనేసి కీర్తనల గ్రంథం చెప్తా ఉంటే బైబిల్లో ఉందో లేదో తెలియదు కానీ కడవరి వాన ఒకటి రాబోతా ఉంటుంది. కడవరి వాన ఏం చేస్తుంది? స్కిన్ కడిగేస్తుంది మొత్తం. కమింగ్ వెరీ సూన్. కడవరి వాన ఏం చేస్తుంది? తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్తా ఉంది. నాకు దీవెనలు ఆశీర్వాదాలు అంటే చాలా ఇష్టం కదా. గద్దింపుతో కూడినటువంటి మాటలు అంటే మనము లక్ష్య పెట్టాలి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్తా ఉంది, కానీ కడవరి వాన రాబోతా ఉంది. కడవరి వాన రాబోతా ఉంది. దానికంటే ముందుగా నువ్వు ఏం చేయాలి అనేసి అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. నాకు వచనం గుర్తుకు రావట్లేదు కానీ ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఫిబ్రవరిలో రాసినటువంటి పత్రికలో ఉంటుంది. ఎవరి దగ్గర విన్సెంట్ బైబిల్ యాప్ ఉంటే ఓపెన్ చేసి చెక్ చేయండి. ఆ రిఫరెన్స్ హెల్ప్ చేస్తే వెరీ థ్యాంక్ఫుల్. ఫిబ్రవరిలో రాసినటువంటి పత్రికలో ఒక మాట ఏం రాయబడి ఉంటుంది అంటే, మీరు మాంద్యులు కాక మీ నిరీక్షణ సంపూర్ణమగు వరకు మీరు ఇదివరకు కనబరిచిన భక్తి ఆసక్తి తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాను. పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంట? మీరు మాంద్యులు కాక, మాంద్యులు అంటే నేను బుద్ధిమాంద్యం కలిగిన వాళ్ళయ్యా అనేసి అంటారు కదా. మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, బుద్ధిమాంద్యం అనేసి అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, పిచ్చోళ్ళు అనేసి అంటారు కదా. మాంద్యులు కాక అంటే కళ్ళు సరిగా కనిపించక, బుద్ధి సరిగా పనిచేయక, మీరు మాంద్యులు కాక మీ నిరీక్షణ సంపూర్ణమగు వరకు మీరు ఇదివరకు కనబరిచిన భక్తి, ఇదివరకు బాప్టిజం తీసుకున్నప్పుడు కనబరిచినటువంటి భక్తి, యేసుక్రీస్తు ప్రభువు మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు కనబరిచినటువంటి భక్తి, యేసుక్రీస్తు ప్రభువు మన కుటుంబానికి ఏదైనా సహాయం చేసినప్పుడు మనం చూపించినటువంటి ఆసక్తి, ఇదే ఎప్పటి వరకు ఉండాలంట? తుదమట్టుకు అంటే ఎప్పటి వరకు? ఇందులో నుంచి ఒక వెలుగు, ఇందులో నుంచి ఒక ప్రాణం పోయేంత వరకు కనపరచవాలని నేను అపేక్షించుచున్నాను అనేసి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. అలాంటి భక్తి, అలాంటి ఆసక్తి మనం కలిగి ఉందామా? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అనేసి అంటే, మీరు ఇదివరకు కనపరిచినటువంటి భక్తి, ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తి తుదమట్టుకు మీ జీవితకాలం బాప్టిజం తీసుకుంటా ఉంటే పాస్టర్ గారు అడుగుతా ఉన్నారు కదా, ఎంతవరకు నమ్మకంగా ఉంటావయ్యా? ఎంతవరకు దేవుని నమ్ముకుంటా ఉంటావు? నా జీవిత కాలం అంతయు నేను నా దేవుని నమ్ముకుంటాము అనేసి అంటారు కదా. పౌలు భక్తుడు అదే చెప్తా ఉన్నాడు. మీరు ఇదివరకు కనపరిచినటువంటి భక్తి, ఇదివరకు చూపించినటువంటి ఆసక్తి మీ జీవిత కాలం అంతయు చూపించాలనేసి నేను కోరుకుంటా ఉన్నాను అనేసి మాట్లాడుతా ఉన్నాడు. నేను కూడా అదే కోరుకుంటూ దేవుడి మాటని దీవించడం గాక చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడ మహోన్నతుడా యేసయ్యాని వందనాలు. చెప్పబడినటువంటి వాక్యాన్ని నీరు బట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా